హాయ్ అండి, నేను మీ లత. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి చికెన్ ఫ్రై అండి, డీప్ ఫ్రై అండి. ఎలా చేస్తానో చూడండి. ముందుగా అయితే ఒక అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని నేనైతే 3 స్పూన్ల కారం వేస్తున్నానండి. చూడండి, కారం అయితే 3 స్పూన్లు వేసుకున్నాక 1 స్పూనున్నర మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. చూసారు కదా, 1 స్పూన్ ధనియాల పొడి వేసాను, ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి వేసాను, కొంచెం వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాను, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఎవరి రుచికి సరిపడా సాల్ట్ వాళ్ళు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకొని ఒక నిమ్మకాయ తీసుకొని అందులో సగం చేసి ఆ సగంని ఇందులో పిండుకోవాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అంత అయితే సరిపోద్ది అర కేజీ చికెన్కి. మరి ఎక్కువ వేసుకున్న పొల్లగా ఉంటుందండి చికెను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఉప్పు, కారం, మసాలాలన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను అలా అయితే కలిపాను. అలా కలిపేసుకొని మనం ఒక పావు గంట అయితే పక్కన పెట్టుకోవాలండి. ఇందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. నేనైతే మర్చిపోయాను, మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పెట్టేశాను. తర్వాత అయితే 10 నిమిషాల తర్వాత ఒక 2 స్పూన్ల మైదా, ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కార్న్ఫ్లోరు మైదా కూడా బాగా ముక్కలకు పట్టే విధంగా నీళ్ళేం వేయక్కర్లేదండి. మనం కలుపుతుంటే అందులో కొంచెం వాటర్లా ఉంటుంది, ఆ తడే సరిపోద్దండి. నీళ్ళు వేసామనుకోండి జారు జారుగా అయిపోద్ది, మనకి డీప్ ఫ్రై సరిగా రాదు. అందుకని ఈ పిండిని ఈ మసాలా తడి ఉంటుందండి, దాంతోనే కలిపేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలండి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మనమైతే ఒక్కో ముక్క వేసుకోవాలండి. చూడండి, నేను వేసే విధంగా వేసుకోవాలి. ఇవి మరి హైలో పెట్టద్దండి, సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. ఎందుకంటే లోపల కుక్ అవ్వదు, ఫ్రై పచ్చిగా ఉన్నట్టుంటుంది. చూడండి, మనకి అంతా వేగిపోయాక ఒక కొంచెం కరివేపాకు తీసుకొని అది కూడా వేపి పైన జల్లుకుంటే బాగుంటుందండి. స్మెల్ బాగుంటుంది, కరివేపాకు వేస్తే బాగుంటుంది కదా చికెన్ ఫ్రై. చూడండి, చికెను పైనేమో క్రిస్పీగా లోపలేమో మెత్తగా ఉన్నట్టు ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.